హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చాత్మి. రఘురామకృష్ణరాజుకి తలపైకి వచ్చింది ప్రమాదం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ప్రజెంట్ సిచ్యువేషన్ అటు ఎవరికి చెప్పలేని విధంగా అసలు ఆయనకి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవమానాలు ఇంకా ఎవరికి జరగలేవు అనుకోవచ్చు. ప్రజెంట్ దీనికి సంబంధించి సిఐడి విభాగంకి సంబంధించి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ ఇటు రఘురామకృష్ణయ్య కేసులో బాధితురాలని బెదిరిస్తున్నారని, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళని బెదిరించి వాళ్ళను సాక్ష్యాలు చెప్పనివ్వకుండా చేస్తున్నాడు అని రఘురామకృష్ణంరాజు అయితే చెప్పుకొస్తున్నారు. అదే కాకుండా ఉండి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేగా రఘురామకృష్ణంరాజు ఇటు చంద్రబాబు నాయుడు హయాంలో అయితే ప్రజెంట్ ఆయన ఉండడం జరిగింది. ఇక ఆయనకు ఒక లేఖ రాయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఓ తప్పుడు కేసులో తనని కస్టడీలో తీసుకొని చాలా చిత్రహింసలు పెట్టాలని, తాను పెట్టిన కేసుకి నిందితుడైన పివి సునీల్ కుమార్ ఇప్పుడు సాక్షులని బెదిరిస్తున్నాడని ఆయనైతే ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఆయనని జైల్లోనే ఉంచాలి, ఆయన బయట ఉంటే నాకే ప్రమాదం అంటూ ఆ లేఖలో ఆయన పేర్కొనడం జరిగింది. ఇక ఈ లేఖకు సంబంధించి తన కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మీ అంతు చూస్తాను అంటూ సాక్షులను అటు పివి సునీల్ కుమార్ బెదిరిస్తున్నారు అంటూ రఘురామకృష్ణయ్య అయితే చెప్పుకొస్తున్నారు. ఇదే కాకుండా ఆయన కేసులో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను అదే పార్టీలో ఎంపీ అనే విషయం కూడా మర్చిపోయి తనను అరెస్టు చేసి పోలీసులతో చిత్రహింసలు పెట్టించారని, నేను ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా నా మాట ఎవరూ వినలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆనాటి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సిఐడికి మాజీ చీఫ్ సునీల్ కుమార్, విజయ్ పాల్, పిఎస్ఆర్ ఆంజనేయులు, డాక్టర్ ప్రభావతితో పాటు కొందరిపై టీడీపీ ఎమ్మెల్యేలు రఘురామకృష్ణయ్య కేసు పెట్టడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఆధారాలకు సంబంధించి ప్రతి ఒక్కదాని గురించి కూడా అటు పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో రఘురామకృష్ణయ్యతో పాటు ఇంకొంతమంది కూడా అందులో అయితే భాగస్వాములుగా ఉన్నారని పెట్టుకున్నారు. అయితే ఈ కేసులో అధికార సంబంధించి పివి సునీల్ కుమార్, పిఎస్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా అటు బాధితులని బెదిరిస్తున్నారు అంటూ ఇద్దరు పోలీసుల అధికారులకు సంబంధించి అయితే వీళ్ళకి అటు పోలీసులకి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన లేఖలో పేర్కొంది ఏంటి అంటే, ఈ కేసులో పోలీసు అధికారులు విజయ్ పాల్కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించడంతో ఆయన ప్రజెంట్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే విధంగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేసుకి సంబంధించి బెయిల్ ఇప్పడానికి ఇద్దరికి ట్రై చేసినప్పటికీ ఒక్కరికి బెయిల్ వస్తుంది అనుకుంటే ఒక్కరికి కూడా రాకపోవడంతో ప్రజెంట్ ఆయన అయితే వాళ్ళు జైల్లోనే ఉండాలి, వాళ్ళు జైల్లో ఉంటేనే కరెక్టే, ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే నా ప్రాణాలకే ప్రమాదం అంటూ రఘురామకృష్ణయ్య ఇటు చంద్రబాబు నాయుడుకి అయితే లేఖ రాయడం జరిగింది. మరి ఆ లేఖకి ఆయన ఎలాంటి రిప్లై ఇస్తారో ఏంటనేది వెయిట్ చేసి చూడాలి.